తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా సార్ తెలంగాణలో. అసలు ఆ ఫలితాలు ఎలా వచ్చినాయని అనుకుంటున్నారు సార్? ప్రజలు ఎలా ఇచ్చారు ఫలితాలు అని అనుకుంటున్నారు సార్ మీరు? ఏం లేదు, ఇప్పుడు సాధారణంగా 10 ఏళ్ళు ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం నడిచాక ఆటోమేటిక్గా కాస్త డిసెంట్ ఉంటుంది. ఆ, అది తప్పదు, ఏ పార్టీకైనా ఎవరికైనా తప్పదు. ఒక ఆ, నవీన్ పట్నాయక్ లాంటి ఆయన సాధించగలిగాడు 3 సార్లు కంటిన్యూస్గా. అలాగూ మమతా బెనర్జీ మొన్న రేర్ ఆఫ్ ది, అంతకుముందు జ్యోతి బస్సు. అంతే తప్పితే దేశంలో ఎక్కడ కూడా ఒకే పార్టీ 3 ఎన్నికలు రావడం అనేది బీజేపీ వచ్చినాకే అది సాధించింది. బీజేపీ వచ్చిన ముందు సాధించింది అనుకోండి. ఇప్పుడు అది నార్మల్, అది ఒక డిసెంట్ అనేది నార్మల్. ఇన్కంబెన్సీ ఉంటుంది, ఇన్కంబెన్సీ మీద దాన్ని ఇన్కంబెన్సీని జయించటం ఖచ్చితంగా బీఆర్ఎస్ జయిస్తుందని ఆశించాం. బీఆర్ఎస్ ఎందుకంటే డెవలప్మెంట్ చూశారు, అభివృద్ధి అనేది చూశారు, కళ్ళకు కనపడుతుంది. హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే, గతంలో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఏం హైదరాబాద్ ఇది ఎక్కడున్నాము అనే ఒక అప్రిషియేషన్ చేసి వెళ్తున్నారు. సో కళ్ళకు కనపడుతుంది. ఆ కనపడుతున్నందుకు కనుక అంత డిసెంట్ ఉండదు అని ఎక్స్పెక్ట్ చేసి అని అనుకుని కొంచెం భరోసాలో ఉండటంలో, ప్లస్ వాళ్ళు దాన్ని బాగా ఎన్కాష్ చేసుకున్నారు కాంగ్రెస్. ఒక మార్పు కోసం ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు కోసం. మన జనాభాలో జనరల్గా ఏంటంటే, ఏముంది 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఒక అవకాశం ఇస్తే పోయిందే ఉంది అనే ఒక ఇది మనలో జనరల్గా మన మనుషుల్లో ఎక్కువ ఉంటుంది. 10 ఏళ్ళు పాపం తిరుగుతున్నాడు కదా, ఏదో ఏం చేస్తాడు, ఏం చేసిన తర్వాత ఆలోచన, తిరుగుతున్నాడు కదా, 10 ఏళ్ళు ఇచ్చాం కదా వీళ్ళకి, ఒకసారి ఇస్తే పోయిందే ఉంది అన్న దాన్ని బాగా ట్రిగ్గర్ చేయగలిగారు కాంగ్రెస్. బాగా ట్రిగ్గర్ చేయగలిగితే ప్రజల్లో బాగా. అందుకని సిటీలో చూడమ్మా, ఇది కళ్ళకు కనపడుతుంది. అందుకని సిటీలో ఎక్కడ బీఆర్ఎస్ తప్పితే బీజేపీ ఒక్క సీటు, కాంగ్రెస్ ఒక్క సీటు, మీద మొత్తం రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్. ఇది కళ్ళకు కనపడుతుంది. అక్కడ రూరల్కి వెళ్ళేటప్పటికి కళ్ళకు కనపడేది కాదు కదా, అక్కడ ఈ బాగా ట్రిగ్గర్ చేయగలిగారు. అది కొంచెం మేము అలసత్వంగా అది పనిచేయదు అనుకున్నాం, పనిచేసింది అంతే తప్పితే. ప్లస్ బీజేపీ ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క ఇది పవన్ కళ్యాణ్ తోటి కలిసి పనిచేయటం, వాళ్ళిద్దరూ చేయటంలో అది కాస్త చీల్చింది ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లనే చీల్చింది. అది యాంటీ బీఆర్ఎస్ ఓట్లు చీలుస్తుంది అనుకుంటే ఆ బీఆర్ఎస్ ఓట్లు చీల్చింది. అక్కడ అనుకోని క్యాలిక్యులేషన్స్, అనుకునే అడ్వాంటేజ్లు వచ్చాయి. పెద్దగా అనూహ్యమైన విజయము అప్పుడు మెజారిటీ బీభత్స కదా, 63 అంటే జస్ట్ బార్డర్ ఒక 10-12 సీట్లు అటు ఇటు అయితే అయిపోయింది. 2% తేడా ఓట్లు బ్యాటరీ. సో జరిగింది, ఓకే, ఇట్స్ ఓకే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు విపక్షంలో ఉంటాం, ఏముంది దాంట్లో పెద్ద బాధపడాలి. వీళ్ళకి మాది సమస్య కాదు, బీఆర్ఎస్ సమస్య కాదు. సమస్యలో ఇప్పుడు కాంగ్రెస్ ఇళ్ళలకు కానీ పండగ కాదని గెలవడంతో అయిపోలే. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2,77,000 కోట్లు. వీళ్ళు చెప్తున్న 6 ప్రామిస్లు, గ్యారంటీలకి కావాల్సింది 2,00,000 కోట్లు. ఎక్కడి నుంచి తెస్తారు? కళ్యాణ లక్ష్మి ఏం చేస్తారు? షాదీ బర్బారక్ ఏం చేస్తారు? దళిత బంధు, ఈ గతంలో ప్రజలు అందుకున్న ఈ బెనిఫిట్స్ అన్నీ ఏం చేస్తారు? ఈ కొత్తవి ఎక్కడి నుంచి చేస్తారు? అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తామంటే ఎక్కడి నుంచి నష్టం పూడుస్తారు? కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ప్లేస్లో ఇప్పుడు కరెంటు ఉత్పత్తి లేదు, బయట కొని దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం. మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మీరు ఎక్కడి నుంచి కరెంటు 200 పైచీలు, 200కి అయితే ఫ్రీ అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎవరి మీద భారం వేస్తారు? అసలు ఈ 2,00,000 కోట్లకి మీ ఆదాయం, దాని సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? ఇవన్నీ ఎక్కడ అప్పులు లేవు, ఆల్రెడీ అప్పులు పుట్టదు. మీరు ప్రభుత్వం ఆయన ఎక్కడ మా ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి కానీ, బట్టి కానీ, ఎట్లా ఈ ఆదాయం ఎక్కడి నుంచి వనరులు, ఈ 2,00,000 కోట్లు మీ ప్రామిసులకి డబ్బు ఎక్కడి నుంచి సమకూరుస్తారంటే సమాధానం లేదు. మేము చేస్తాం, కేంద్రం ఇస్తే అంటే రేపేంటి ఏదో ఒక లెటర్ రాసేస్తారు, దానికి నిధులు కావాలని, కేంద్రం సహకరించట్లేదని కేంద్రం మీద బ్లేమ్ వేయటం. ఇలాంటి పనులు చేయడానికి తప్పితే వీళ్ళు
అవన్నీ ప్రజలకు ఇచ్చిన సమాధానం వాగ్దానాలు, పైగా రాజీవ్ గాంధీ వచ్చి దానికి ఇది ఇచ్చాడు, అథారిటీ ఇచ్చేసాడు, గ్యారంటీ సంతకం ఇప్పించాడు. సో ఇవన్నీ మీరు ప్రజలు 6 నెలల్లో తేలిపోద్ది కదా. ఊరిని శుష్క వాగ్దానాలు చేసి ఇది పడితే చెప్పి ప్రజలు నమ్మించి ప్రజల్ని మోసపుచ్చడం అనేది తెలిసిపోద్ది. తెలిసిపోయినాక 6 నెలలు అంతే. ఇది ఈ పెద్దగా 5 ఏళ్ళు ఉండగలిగే ప్రభుత్వం కాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫైటింగ్ ఇప్పుడు పదవి పని చూశారు. చీఫ్ మినిస్టర్ అవడానికి ఎన్ని లోకాలు జరిగాయో ఫైనల్గా అయింది. మినిస్ట్రీలు ఎవరికి మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీలు రాకపోతే రాని వాళ్ళు ఏంటి, ఈ 63 గెలిచిన 64 మంది మినిస్టర్లు కావాలనుకునే వాళ్ళే. వీళ్ళ వర్గాల పేరు, సామాజిక వర్గం పేరు మీద సీనియర్ మేము 3 సార్లు గెలిచామనేవాళ్ళు, మేము సీనియర్స్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కావాలని కోరేవాళ్ళు. ఈ పదవులు రాని వాళ్ళు 18 మందికి మించి పదవులు రావడానికి లేదు. రాజ్యాంగం ప్రకారం 18 మంది 1/3 ఇవ్వాలి. సో 18 మించి వీళ్ళు రావడానికి లేదు. ఇవ్వడానికి లేదంటే మరి మిగతా వాళ్ళు పదవులు రాని వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ తెలిసింది అందరికీ, ఓపెన్గా కీచులాడుకుంటారు, ఓపెన్గా కొట్టుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టాలి కూడా చేస్తారు. కానీ చూద్దాం రాబోయే కాలంలో ముందు ముసల పండుగ కానీ చూద్దాం. మేమేం పెద్ద వరి అవట్లా. ఓకే, 40 నాళ్ళు ఉన్నాం అధికారంలో, అప్పుడు విపక్షంలో ఉందాం, చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారు. ఈ అబద్ధాలు, ఈ ప్రామిస్లు, వాగ్దానాలు ఎంతవరకు నెరవేరిస్తే సంతోషమే, ప్రజలకు మంచి చేస్తే చూద్దాం అని అనుకుంటున్నాను తప్పితే మేమే పెద్ద వరి అవట్లేదు.